ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉండగా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు అనుకోవద్దండి. దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలులను బట్టి అసూయ పడేవారు ఎక్కువ మంది ఉంటారు, కానీ ఆనందించేవారు తక్కువగా ఉంటారని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మనకు చేసినటువంటి మేలులు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈవులను బట్టి ప్రభువును మనం స్తుతించాలి. కానీ ఇవన్నీ కలిగి ఉన్నామని ఉన్నటువంటి వారందరికీ చెప్పడము మీకు ప్రమాదకరమని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ఆర్థికంగా ఆశీర్వదించాడా, ఎంత డబ్బు ఉన్నదన్న విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పొద్దండి. ఏమైనా ఒక స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశాడా, దాన్ని సీక్రెట్గా ఉంచండి, అందరికీ చెప్పొద్దండి. సంతోషపడతారు అనుకుంటున్నారా? అనేక మంది సంతోషపడరు, కానీ అసూయతో మనకి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు ఒక్కడే మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారని మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 18వ అధ్యాయము 33వ వచనము. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన మరొక శ్రేష్టమైన మాట ఉంటుందండి, దాన్ని కూడా చదువుతాను చూడండి. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జింకను పట్టుకోవడానికి చిరుత వల్ల కూడా కాదంటండి. చిరుత చాలా వేగంగా పరిగెత్తుతుందన్నమాట. అయితే జింకకు ఉన్నటువంటి కాళ్ళు ఎటువంటివి అంటే ఆ చిరుతని సైతం తప్పించుకొని ప్రాణాలతో సర్వే అవ్వగలుగుతుందంట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానము, మీ కాళ్ళను కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే జింక కాళ్ళ వల్ల దేవుడు చేసి ఎత్తైన స్థలముల మీద దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. దేవుడు మీకు విజయాన్ని ఇస్తున్నాడా, దేవుడు మీకు సక్సెస్ని ఇస్తున్నాడా, దాన్ని ఇతరులు ఎవరితో పంచుకోవద్దండి. అవకాశం దొరికితే సంఘంలో సాక్ష్యంగా పంచుకోండి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, ఎత్తైన స్థలములో మా ప్రియులను నిలబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.